ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ జోరైతే తగ్గిందని అంటున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ జోరుగా సాగిందని, అయితే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ నెమ్మదించిందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రాపర్టీ ధరలు బాగా తగ్గాయని చెబుతున్నారు. ఇది బయర్స్ టైం అని, 30% ధరలు పడిపోయాయని, స్థలాల మీద గాని ఇండ్ల మీద గాని పెట్టుబడి పెట్టే వారికి ఇదే కరెక్ట్ టైం అని చెబుతున్నారు. ఎలక్షన్స్ మూమెంట్ కావడం కూడా రేట్లు తగ్గడానికి కారణమని చెబుతున్నారు. అటు ఏపీ జనరల్ ఎలక్షన్స్, ఇటు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ పై తీవ్ర ప్రభావం పడిందని అంటున్నారు. ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి నగదు లావాదేవీలనేవి కామన్. దీనివల్ల రియల్ ఎస్టేట్ అనేది స్తబ్దుగా ఉందని చెబుతున్నారు. అయితే రియల్ ఎస్టేట్ ఇలానే ఉండిపోతుందని అనుకోవటానికి వీల్లేదని, హైదరాబాద్ నగరం అనేది ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో 4వ స్థానంలో ఉందని, కాబట్టి మళ్లీ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాబోయే 5 ఏళ్లలో న్యూయార్క్, టెక్సాస్ నగరాలను హైదరాబాద్ తలపిస్తుందని చెబుతున్నారు. ఇండియాలో ఇన్వెస్ట్ చేయదగ్గ నగరాల్లో హైదరాబాద్ బెస్ట్ చాయిస్ అని చెబుతున్నారు. కాబట్టి పెట్టుబడి పెట్టాలి, మంచి స్థలం కొనుక్కోవాలి అనుకునే వారికి ఇదే కరెక్ట్ టైం అని అంటున్నారు. 30% తగ్గడం అంటే చిన్న విషయం కాదు. ₹1,00,00,000 ప్రాపర్టీ మీద 30 లక్షలు తగ్గినట్టే. ఇది నిజంగా మంచి అవకాశం. ఈ ఛాన్స్ ను అస్సలు మిస్ చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని కొనుక్కుంటే ఆ తర్వాత లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చని చెబుతున్నారు. ఎలక్షన్స్ తర్వాత ఈ ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. తక్కువ ధరకే ప్రాపర్టీ దొరుకుతుందని, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారు. అయితే తక్కువ ధరకే వస్తుంది కదా అని ఎక్కడ పడితే అక్కడ కొనకూడదని, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.